సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు రాసిన లేఖపై కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. గత 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. వారి హయాంలో అన్ని బాగున్నాయని చెప్పి వారు వదిలి వెళ్లిన సమస్యలను తాము ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. గత వారి 9 సంవత్సరాలుగా పరిపాలనలో పద్మశాలిని బాగుపరిచినట్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వారి ప్రభుత్వంలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. అప్పులతో పాటు సిరిసిల్ల పద్మశాలలకు 4,881 కోట్లు అప్పు పెట్టారని మండిపడ్డారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేతన్నలకు బాకీలు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని కేకే ప్రశ్నించారు. ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్నొక ఉత్తరం రాసి వారికి మన డిప్యూటీ సీఎం కమ్ పవర్ మినిస్టర్కు ఉత్తరం రాసింది. రాయడానికి కొంచెమన్నా లజ్జ సిగ్గు అనిపించలేదని ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీటన్నింటికి కారణం నేను కాదా అని రాసే ముందు ఒక్కసారి ఆలోచించుకోలేదని. సిరిసిల్లలో ఈ పెంట పెట్టడానికి కారణం, ఈ రాష్ట్రంలో అప్పుల పాలు కావడానికి కారణం నేను, మా అయ్య పరిపాలన అని చెప్పి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుండేది కేటీఆర్ గారని నేను అంటున్నాను. గత 9.5 సంవత్సరాల కాలంలో గుడ్డి గుర్రం పనులు తోమిండి ఆయన. సిరిసిల్లలో నేత కార్మికుల కొరకు ఆయన చేసింది ఏంది, ఉరగబెట్టింది ఏంది, ఒక్కసారి ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి. వల్ల మేము చేసిన విధి విధానాల వల్ల సిరిసిల్లలో కార్మికులందరూ కూడా బంగారు పేటల్లో తింటారు, వెండి పేస్ట్ పెట్టుకొని పనులు తోముకుంటారు, ఎక్కడ చూసినా బంగారం